ఉస్మానియా విశ్వవిద్యాలయం భాషా శాస్త్ర విభాగం ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం భారతీయ భాషా సంస్థ తెలుగు భాష శాస్త్రజ్ఞుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 13వ అంతర్జాతీయ తెలుగు భాష శాస్త్రజ్ఞుల సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన పూర్వ అధ్యాపకులు ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఈ సదస్సు మాతృభాష మరియు భారతీయ భాషలో విద్య మాధ్యమం ద్వారా వాడటం చాలా అవసరమని, ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆధునికత వచ్చినప్పటికీ మన భాష యొక్క ప్రాముఖ్యతని తెలుసుకోవాల్సిందిగా మరియు వాటిని ఎల్లప్పుడూ వినియోగించి భారత సంస్కృతి మరియు భాషను కాపాడాల్సిందిగా భావితరాలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా ప్రాజెక్టు డైరెక్టర్ మాడభూషి సంపత్ కుమార్, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సి కాసిం, ఫ్యాకల్టీ ఆఫ్ డీన్ సయ్యద్ తలత్ సుల్తానా, ప్రో ఎంసీ కేశవమూర్తి, వీరనారి చాకలి ఐలమ్మ, మహిళా విశ్వవిద్యాలయం సూర్య ధనంజయ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే నా ముందు నాకు చాలా మంది ఉన్నారు. అందరిలోకి తెలియదు కానీ కొందరు పేరు, అందరిలోకి రెండు పెద్ద పేర్లు అంటే వరిష్ట ఆచార్యులు. ఇలాంటి ప్రతి అవకాశాన్ని నేను తీసుకుంటాను. ఎందుకంటే యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత అంతకుముందు సుమారు 35 సంవత్సరాల యూనివర్సిటీలో భాషల మీద కంప్యూటర్ లేకుండా భాషకు కంప్యూటర్ చెప్పారు. మార్కెట్ ఇవాళ నిర్ణయాలు తీసుకుంటారు, పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారు. మైసూరు తర్వాత ప్రాచీన తెలుగు సంస్థ ద్వారా ఇవాళ నిర్వహిస్తున్నటువంటి తెలుగు భాషా శాస్త్రజ్ఞుల వేదికలో ఇప్పటి వరకు ఉదయం నుండి జరిగిన సమావేశంలో ఆధునిక తెలుగు, ప్రస్తుత తెలుగు గురించి పెద్దలందరూ మాట్లాడారు. జానగతమోయేనాథ తెలుగు భాషకి 3000 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ 3000 ఏళ్ల చరిత్రలో 11వ శతాబ్దం వరకు అంటే 200 క్రీస్తుపూర్వం 200 నుండి 11వ శతాబ్దం వరకు కూడా తెలుగు మనకు లభ్యమైంది, అది శాసన రూపంలో. ఆ తర్వాత కూడా 11వ శతాబ్దం నుండి మనకు సాహిత్య రచన ఉన్నప్పటికీ 19వ శతాబ్దం వచ్చే వరకు కూడా శాసనాలు లభ్యమయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం నేను చదువుకోయే పేపరు ప్రాచీన తెలుగు మీద ఉంటుంది. ప్రాచీన తెలుగు ఎలా ఉండింది, ఆ శాసన భాష ఎలా ఉండింది, వాటి మీద అంటే మనకు ఎంత ఇప్పుడు ఆధునికంగా మనం తెలుగును మర్చిపోవడానికి జరుగుతున్నటువంటి వివిధ రకాల ప్రయత్నాలలో తెలుగు ఎంత మన ఉత్కృష్టమైన ఉన్నతమైన స్థానంలో ఉండి మనం ఎంత సాహిత్యాన్ని సృష్టించుకున్నామో. సాహిత్యాన్ని గురించి నేను మాట్లాడాను, భాష గురించి మాట్లాడతాను, కానీ భాషా సాహిత్యాలు రెండు కలిసే ఉంటాయి. ఆ భాష ఆ సాహిత్యాలు మనము ఎట్లా పోగొట్టుకుంటాము భవిష్యత్తులో తెలుగు నేర్చుకోకపోతే, తెలుగు చదువుకోకపోతే. అందువల్ల దాని ఆవశ్యకత అది ఇవాళ చెప్పిన వాళ్ళందరి దానికి తీసుకోవాలి. అందరినీ ఆహ్వానించారు, పరికరించారు. వాళ్ళని నేను పేరు పిలవాల్సిన అవసరం లేదు. అలాగే నా ముందు నాకు ఆచార్యులు చాలా మంది ఉన్నారు. అందరిలోకి తెలియదు కానీ కొందరు పేరు, అందరిలోకి రెండు పెద్ద పేర్లు అంటే వరిష్ట ఆచార్యులు. ఇలాంటి ప్రతి అవకాశాన్ని నేను తీసుకుంటాను.